వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ కాగజ్ నగర్ గత వారం రోజుల నుండి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె. మున్సిపల్లో పనిచేస్తున్న నాన్ మాస్టర్ రోల్ కార్మికులకు గత 4 నెలలుగా, పారిశుద్ధ కార్మికులకు 3 నెలలుగా వేతనాలు మరియు పిఎఫ్ 2 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 నెలల కిందట 2 కార్మికులు చనిపోతే ఇంతవరకు నయా పైసా కూడా చెల్లించలేదు. సమస్యలపై పలుమార్లు జిల్లా కలెక్టరేట్, మున్సిపల్ కమిషనర్ కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగినా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చుకునేందుకు మన అందరం మంచిగా ఉండాలని, మన పిల్లల భవిష్యత్తు బాగా కావాలని అయినా మనం రోడ్ల మీద దిగినాం. ఈ రోడ్ల మీద దించడానికి పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. వాళ్ళు ఎన్ని నిధులు ఎక్కడికెక్కడికి కేటాయిస్తున్నారు. మరి ఈ కార్మికులకు కేటాయించి వాళ్ళ బాధక బాధలను తెలుసుకొని వాళ్ళకి సర్వ విధాల సహాయ సహకారాలు అందించాలి. ఆ విషయం గురించి జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఈ విషయం గురించి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడలేదు. ఎవరు అడగలేదు ఈ విషయం గురించి. మరి ఈ కార్మికుల గురించి ఏం చేస్తాం సార్ అని కూడా ఏ నాయకులు మీ గురించి అడగలేదు. సాంబశివరావు గారు సిపిఎం ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడేది. కానీ ఒక్కరు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు? ఆ ఉన్న మనిషి కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న పాలకుల వైపే ఉన్నాడు. అయినా ఆయన చెప్పే సాయం ఎవరు చేసినట్టు కనిపిస్తలేదు. ఇక మనకు మిగిలింది పోరాట మార్గం ఒకటే. దానికి మా రిటైర్మెంట్ అసోసియేషన్ తరఫు నుంచి సర్వ విధాలా మీకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం. రిటైర్మెంట్ మాస్టరు ప్రజా సంఘాల ఐక్యవేదిక వైస్ ప్రెసిడెంట్, విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ బావళ్ళపల్లి నరసన్న. ఏమైనా సోదరులు, మన భక్తులే కార్మిక భక్తులు కొంచెం ఈ విధంగా